అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. వేణు నా పాతకాల మిత్రుడు. ఇటీవల అతన్ని కలిశాను. అతను రమ్మని చెప్పడంతో అతని రూంకి వెళ్లాను. ఆ రూంలో అతను ఒక్కడే ఉన్నాడు. ఆ రాత్రి అక్కడే ఉండమని చెప్పాడు. అతను నాకు ఒక లుంగీ ఇచ్చాడు. ఆ లుంగీ కట్టుకుని అతనితో పాటు ఒకే బెడ్ మీద పడుకున్నాను. అతను చాలా బలహీనంగా కనిపించాడు. తర్వాత అతనికి ఎయిడ్స్ ఉందని తెలిసింది. అతని లుంగీ కట్టుకోవడం, అతనితో ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల నాకు కూడా ఎయిడ్స్ వచ్చేసి ఉంటుందా? నేను ఏం చేయాలి? ఎయిడ్స్ వ్యాధి రోగి వాడిన లుంగీ, బెడ్, మంచినీటి గ్లాసు లేదా కంచం వాడినంత మాత్రాన సంక్రమించదు. ఈ వ్యాధి కేవలం రోగితో లైంగిక సంబంధం కలిగినప్పుడు, వారి రక్తం ఎక్కించుకున్నప్పుడు లేదా వారికి ఉపయోగించిన ఇంజెక్షన్ సూదిని మరొకరు వాడినప్పుడు మాత్రమే సంక్రమిస్తుంది. అందుకని మీ విషయంలో ఎయిడ్స్ వ్యాధి ఎట్టి పరిస్థితిలోనూ సంక్రమించదు. భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆందోళన సహజమైనదే, ఎందుకంటే ఎయిడ్స్, హెచ్ఐవి గురించి సమాజంలో చాలా అపోహలు, తప్పుడు నమ్మకాలు ఉన్నాయి. ఈ అపోహలు ఎక్కువగా సరైన సమాచారం లేకపోవడం వల్ల వస్తాయి. హెచ్ఐవి ఒక వైరస్. ఇది కేవలం నిర్దిష్ట మార్గాల ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. లైంగిక సంబంధం, ముఖ్యంగా అసురక్షిత సెక్స్, రక్త మార్పిడి, రోగితో పంచుకున్న సూదులు లేదా తల్లి నుండి బిడ్డకు, గర్భం, ప్రసవం లేదా తల్లి పాల ద్వారా, రోజువారీ సంబంధాలు, వస్తువులను పంచుకోవడం లేదా ఒకే స్థలంలో ఉండటం వల్ల ఈ వ్యాధి సంక్రమించదు. మీరు మీ స్నేహితుడి లుంగీ కట్టుకోవడం, అతనితో ఒకే బెడ్ మీద పడుకోవడం వంటివి హెచ్ఐవి సంక్రమణకు కారణం కావు. హెచ్ఐవి వైరస్ శరీరం బయట, గాలిలో, బట్టలపై లేదా ఉపరితలాలపై ఎక్కువసేపు జీవించదు, కాబట్టి ఈ విధమైన సంపర్కం ద్వారా ఇది వ్యాపించదు. మీ మనశ్శాంతి కోసం మీరు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవచ్చు. ఇది ఒక సాధారణ రక్త పరీక్ష. దీని ద్వారా మీరు ఈ వ్యాధి లేనట్లు నిర్ధారించుకోవచ్చు. ఈ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లు లేదా హెచ్ఐవి కౌన్సెలింగ్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే మీ విషయంలో హెచ్ఐవి సంక్రమించే అవకాశం శూన్యం కాబట్టి ఈ పరీక్ష కేవలం మీ ఆందోళనను తొలగించడానికి మాత్రమే. మీ స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తే అతనికి మానసిక మద్దతు ఇవ్వడం మంచిది. తో జీవించే వ్యక్తులు సరైన చికిత్స, యాంటీరెట్రోవైరల్ థెరపీ తో సాధారణ, ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. అతన్ని ఒంటరిగా భావించకుండా అతనికి ధైర్యం చెప్పండి మరియు క్రమం తప్పకుండా చికిత్స తీసుకునేలా ప్రోత్సహించండి. మీరు ఈ అనుభవం నుండి హెచ్ఐవి గురించి సరైన అవగాహన పెంచుకోవచ్చు. సమాజంలోని తప్పుడు నమ్మకాలను విశ్వసించకుండా వైద్య నిపుణుల సలహాలను ఆధారం చేసుకోండి. భవిష్యత్తులో ఇలాంటి సందేహాలు వస్తే స్థానిక ఆరోగ్య కేంద్రంలోని కౌన్సెలర్ని సంప్రదించండి. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సురక్షిత లైంగిక పద్ధతులు, కండోమ్ వాడటం వంటివి గురించి తెలుసుకోండి. మీ స్నేహితుడితో మీ సంబంధాన్ని కొనసాగించండి. అతన్ని సాధారణ వ్యక్తిగా చూడండి, ఎందుకంటే హెచ్ఐవి ఉన్నవారితో సామాజిక సంబంధాలు ఎలాంటి ప్రమాదం కలిగించవు. మీరు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. 10 మిలియన్ మిల్లీ, సాధారణ స్థాయి 15 మిలియన్ మిల్లీ లేదా అంతకంటే ఎక్కువ కంటే తక్కువగా ఉంది, మరియు కదలిక, మోటిలిటీ 20% కూడా తక్కువే. ఈ పరిస్థితిని ఒలిగోస్పెర్మియా, తక్కువ వీర్యకణాలు మరియు తక్కువ మోటిలిటీగా వర్గీకరిస్తారు. అయితే ఇది స్థిరమైన సమస్య కాదు మరియు సరైన చికిత్సతో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. మీ విషయంలో మొదట వీర్యకణాల సంఖ్య, కదలిక తగ్గడానికి గల కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒక యూరాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మీ హార్మోన్ స్థాయిలను, టెస్టోస్టిరోన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, వృషణాల పరిమాణం, వెరికోసిల్, వృషణాలలో వీన్ వాపు లేదా ఇతర సమస్యలను పరీక్షిస్తారు. జీవనశైలి కారణాలు కూడా ఈ సమస్యకు దోహదం చేయవచ్చు. ఉదాహరణకు అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, ఊబకాయం లేదా అధిక వేడి, హాట్ బాత్ లేదా టైట్ దుస్తులు వంటివి.
ఈ కారణాలను సరిచేయడం ద్వారా కొన్నిసార్లు వీర్యకణాల నాణ్యత మెరుగుపడుతుంది. డాక్టర్ సూచించే హార్మోన్ చికిత్సలు, యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్లు, విటమిన్ సి, ఇ, జింక్, సెలీనియం లేదా వెరికోసిల్ శస్త్రచికిత్స వంటివి కొందరిలో వీర్యకణాల సంఖ్యను పెంచవచ్చు. ఒకవేళ ఈ చికిత్సలు పనిచేయకపోతే ఐవీఎఫ్ లేదా ఐసీఎస్ఐ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ వంటి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలు అద్భుతమైన పరిష్కారాలు. మీ వీర్యం నుండి ఆరోగ్యకరమైన వీర్యకణాలను సేకరించి మీ భార్య గుడ్డుతో కలిపి పిండాన్ని సృష్టిస్తారు, దాన్ని గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఒకే ఆరోగ్యకరమైన వీర్యకణాన్ని నేరుగా గుడ్డులోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ పద్ధతులు తక్కువ వీర్యకణాల సమస్య ఉన్నవారికి కూడా సంతానాన్ని కలిగించగలవు. ఈ చికిత్సలు ఖరీదైనవి కావచ్చు, కాని అవి అత్యంత సమర్థవంతమైనవి. మీరు ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించి మీ ఆర్థిక స్థితి, చికిత్స ఎంపికల గురించి చర్చించండి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. పొగాకు, మద్యం వదిలేయండి, ఒత్తిడి తగ్గించండి మరియు పోషకాహారం తీసుకోండి. ఈ సమస్య మీ గతి కాదు. సరైన చికిత్సతో మీరు తల్లిదండ్రులు కావచ్చు.